వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. తొందరపడరాదందు చిందరవందరగునాదు చిత్తముగనుమా, ఎందరినొబ్రోచు నీ రూపున్ దినమును కనగనిమ్ము మోహన రూపా. క్షణికమైన జగత్తులో శాశ్వతంగా నిలిచి ఆకర్షించే దివ్య చైతన్యమూర్తి వెంకటేశ్వర, నీ సాక్షాత్కారం కోసం ఎంతో కాలం నుండి నా మనస్సు పరిపరి విధాల పరితపిస్తోంది. ఇంకా తొందరపడరాదని, సహనంతో ఉండాలని అంటున్నావు. నా ఓర్పు సన్నగిల్లి మనస్సు చెల్లాచెదరై సామాన్యమైన పనులను కూడా సరిగ్గా చేయలేకపోతోంది చూడు స్వామి. ఎందరెందరినో దయదూచి రక్షిస్తున్నావు. ఆ వరుసలో నన్ను కూడా చేర్చుకొని నీ మనోహరమైన శాశ్వత చైతన్యమూర్తి నాకు ప్రతిరోజు కనిపించేటట్లు కరుణించు స్వామి అని ప్రార్థిస్తున్నాం. శ్రద్ధ, సబూరి అనే 2 నాణేలను తనకు దక్షిణగా ఇమ్మని శ్రీ షిరిడి సాయిబాబా వారు భక్తులను కోరేవారట. శ్రద్ధ అంటే విశ్వాసం, సబూరి అంటే సహనం. సాధారణంగా మనం ఈ సంసార బాధలను భరించలేక భగవంతుణ్ణి శరణు వేడుతాం. మనది ఆర్త భక్తి. ఇంకా 3 విధాలుగా ధనం కోసం, జ్ఞానం కోసం, జ్ఞాని అయిన వాళ్ళు పతనం కాకుండా ఉండేందుకోసం, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ అని మొత్తం 4 విధాలుగా భగవత్ సేవ చేస్తారని భగవద్గీత వాక్యం. అందరూ కూడా ఫలితం వెంటనే రావాలి అని కోరేవారే. దీనికి తోడు కొన్ని శాస్త్ర గ్రంథాలలో ఫలితం ఇంతకాలంలో వస్తుంది అని కూడా చెబుతారు. పతంజలి యోగ మార్గంలో గురువు సహకారంతో 6 నెలల్లోనే సిద్ధి పొందవచ్చును అంటారు. ఏ మార్గంలోనైనా 12 ఏళ్లు సాధన చేస్తే ఫలితం లభిస్తుంది అంటారు. రామనామం, రామకోటి పూర్తి చేస్తే సరిపోతుంది అంటారు. దేవీ నవరాత్రి దీక్ష, రామ నవరాత్రి దీక్ష, గణేష నవరాత్రి దీక్ష, అయ్యప్ప దీక్ష ఇలాంటి వాటిని పూర్తి చేస్తున్నప్పుడు ఫలితం ఇంకా రాలేదే అనిపించడం సహజం. అయితే భగవద్గీత ఈ తొందర మంచిది కాదని చెబుతూ, మనస్సు చాలా చంచలమైంది కనుక శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా అని సహనం అవసరాన్ని నొక్కి చెప్పింది. బుద్ధి అంటే గట్టి నిశ్చయం, ధృతి అంటే ధైర్యం. ఈ రెండింటితో మెల్లమెల్లగా మనస్సు భగవంతునిలో రమించేటట్లు చేయాలట. మనస్సు ఇష్టపడాలి. సాధారణంగా మనం నియమాలను కొంత బలవంతంగా ఒత్తిడితో చేస్తూ ఉంటాం కనుక ఇది యాంత్రికంగా జరిగే ప్రమాదం ఉంది. ప్రాథమిక దశలో ఇది అవసరమే కానీ అది తరువాత ఇష్టంగా పరిణతి చెందాలి. చెందేంత వరకు వేచి ఉండాలి. అదే సహనం. విశ్వామిత్రుడంతటి వాడు బ్రహ్మర్షి కావడానికి ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సి వచ్చింది. పట్టు వదలకుండా ఎన్నో ఏండ్లు కృషి చేస్తేనే బ్రహ్మర్షి కాగలిగాడు. రమణ మహర్షికి, రామకృష్ణ పరమహంసకు కూడా ఎన్నో ఏండ్లు పట్టింది. కులశేఖర ఆళ్వార్ వారు తమ ముకుందమాలలో అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవే మేస్తు భవత్ప్రసాదాత్ అన్నారు. ఎన్ని జన్మలైనా నీ పాదాలను మరవకుండా ఉండే స్థితిని, అంటే అంత సహనాన్ని ప్రసాదించు స్వామి అన్నారు. రమణ మహర్షి అక్షర మణిమాలలో తపనకునికనే తాళగదాలను కృప వర్షింపుమారుణాచల అన్నారు. కనుక తపన కలుగుతుంది. అప్పుడు చేయవలసింది మాత్రం భగవంతుని కృప కోసం ప్రార్థించడమే. సహనాన్ని కోల్పోకుండా సంపూర్ణ శరణాగతి చేయడమే మన కర్తవ్యం.
భగవంతుని పట్ల విశ్వాసాన్ని కోల్పోకుండా, చేసే సాధన ఆగకుండా కొనసాగించే దృఢమైన సహనాన్ని ప్రసాదించమని స్వామిని ప్రార్థిద్దాం. తొందరపడరాదందు చిందరవందరగునాదు చిత్తముగనుమా ఎందరినొబ్రోచు నీ రూపున్ దినమును కనగనిమ్ము మోహన రూపా.